Hi students, welcome to Karthikeya's Academy. So first of all, thank you very much for joining and showing interest to write this APPSC Group 2 test series. Yes my dear students, 2018 తర్వాత మనకు రాబోతున్నటువంటి ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ యొక్క ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. సో మీరు ఏపీపీఎస్సీ ఆర్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ స్టేట్ పిఎస్సి మీరు ఏం రాసినా సరే, ఎస్పెషల్లీ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎంత కంటెంట్ అని చదవండి. బట్ ఈ కంటెంట్కి కంపల్సరీగా టెస్ట్ సిరీస్ తోడైతేనే మీకు సక్సెస్ రేట్ రావడానికి చాలా అవకాశం ఉంటుంది. సో ఈ టెస్ట్ సిరీస్ని ఆంధ్ర మరియు తెలంగాణలో ఇంత భారీ స్థాయిలో తయారు చేయడానికి గల ఒక ప్రత్యేక కారణం ఏంటంటే, అభ్యర్థులు చాలా కంటెంట్ కొన్ని సంవత్సరాలుగా చదువుతున్నారు కానీ సరైన టెస్ట్ సిరీస్ రాయడం లేదు. సో ఈ టెస్ట్ సిరీస్ని అందరికీ అందుబాటులో ఉండేలాగా మనము 499లో ఒక 21 టెస్ట్ సిరీస్ని డిజైన్ చేశాము. 999లో మనం 42 టెస్ట్ సిరీస్ని డిజైన్ చేశాము. అండ్ 3099లో మనము దాదాపుగా 63 టెస్ట్ సిరీస్ని డిజైన్ చేశాము. మరి స్టూడెంట్స్, ప్రతి టెస్ట్ సిరీస్కి గమనించినట్లయితే ఒక 21 యాడ్ చేయడం జరిగింది. సో మీకు ఉండే కొలది ఈ టెస్ట్ సిరీస్ యొక్క గొప్పతనం అనేది, ఇంపార్టెన్స్ మీకు తెలుస్తుందండి. బికాస్ ఈ లాస్ట్ టెస్ట్ సిరీస్లో మీకు కరెంట్ అఫైర్స్ అనేవి కూడా చాలా వరకు యాడ్ చేస్తాం కాబట్టి ఉండే కొలది ఈ సిగ్నిఫికెన్స్ మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ముందుగా అందరికీ కూడా ఈ 499, 999 అండ్ 3099లో 21 టెస్ట్ సిరీస్ వెరీ కామన్ అండి. దీని తర్వాత వీళ్ళకి ఇంకొక 21 టెస్ట్ సిరీస్ యాడ్ అవుతుంది. వీళ్ళకి 21 ఈ రెండు కామనే ఉంటుంది. మరియు 3099 వాళ్ళకి మరొక టెస్ట్ సిరీస్ వస్తుంది. అండ్ ఈ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి ఈ ప్రైజెస్ ఇలా ఫిక్స్ చేసామండి. మరియు రెండో బ్యాచ్ వాళ్ళ ప్రైజెస్ అనేవి దాదాపుగా ఇది పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఇది మీకు ఇది 1000 రూపీస్ అయిపోతుంది, ఇది 2000 అవుతుంది, ఇది 3000 కూడా అయ్యే అవకాశం అవుతుంది కూడా. సో కాబట్టి ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి ఈ ప్రైజెస్ ఇచ్చాము. సో కాబట్టి ఇది లక్కీ బ్యాచ్గా మనం చెప్పచ్చు. బికాస్ గమనించినట్టయితే 10,000 బిట్స్ని కవర్ చేయడం అనేది ఒక అద్భుతమైన ప్రయోగంగా మనం చెప్పచ్చు. క్వాలిటీ ఆఫ్ బిట్స్, అఫ్కోర్స్ మీరు సేమ్ టైప్ ఆఫ్ బిట్స్ని చాలా సందర్భాల్లో మీకు అవగాహన వచ్చి ఉంటుంది, ఐడియా వచ్చి ఉంటుంది. బట్ స్టిల్ దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఉండే కొలది మీకు అర్థం అవుతుందని చెప్తున్నాను. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్, ఎవ్రీ టెస్ట్ అనేది ప్రతి టెస్ట్ కూడా మనకి, సో ఈచ్ టెస్ట్ని మనము 150 క్వశ్చన్స్కి మేకప్ చేయడం జరిగింది. ఈ 150 క్వశ్చన్స్, దానికి సంబంధించిన కంటెంట్ అంతా కూడా మీకు రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాం. ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. మరొకసారి దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. బికాస్ మీకు ఎంత క్లారిటీ వస్తే ఈ టెస్ట్ సిరీస్ మీకు అంత ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. రైట్. రెండవది, ఈ టెస్ట్ సిరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక చిన్న విషయము, దాదాపుగా ఈ 21 టెస్ట్ సిరీస్ని మనము ఈచ్ టెస్ట్ సిరీస్ 150 క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి సిలబస్ని ఎలా కవర్ చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే మరియు సాటర్డే. ఎస్ మై డియర్ స్టూడెంట్స్, సండే మీరు హ్యాపీగా రివిజన్ చేసుకోవచ్చు అనమాట. సో మండే మీకు మైక్రో సిలబస్ పంపిస్తాము, ట్యూస్డే మైక్రో కంటెంట్ టాపిక్స్ పంపిస్తాము, వెన్స్డే, థర్స్డే వరకు. అంటే దాదాపుగా ఈ 4 డేస్ కూడా మీకు ఏం చదవాలి అనేది పోస్ట్ చేస్తాం అనమాట. ఈ ఫ్రైడే ఏదైతే ఉంటుందో దాన్ని ఒకసారి మీరు రివిజన్ చేయండి. అంటే రివిజన్ చేయడం ద్వారా ఏమవుతుందంటే 2 టైమ్స్ రివిజన్ జరిగిన తర్వాత సాటర్డే టెస్ట్ సిరీస్ రాయండి. మోస్ట్లీ చాలామంది ఎంప్లాయీస్ ఎక్కువగా ఉన్నారు దీంట్లో. నేను చూసినటువంటి టెస్ట్ సిరీస్లో ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి 7 o'clockకి లోడ్ చేయడానికి అవకాశం ఉంది. అందుకనే నిన్న టెస్ట్ కూడా మీకు దాదాపుగా 8:15కి రెడీ చేశాం. ఈ టెస్ట్ ఆల్రెడీ 2 గంటలకు రెడీ అయినప్పటికీ కూడా మేము ఎంప్లాయీస్ని దృష్టిలో పెట్టుకొని దాదాపుగా 8:15 వరకు కూడా ఎక్స్టెండ్ చేశాం. కానీ నెక్స్ట్ టెస్ట్ మాత్రం మోస్ట్లీ 7 o'clock లోడ్ చేసేస్తాం. కాబట్టి 7 గంటల నుంచి మీరు దాదాపుగా 2.5 hours ఎగ్జామ్ కాబట్టి 9:30 వరకు కూడా ఎగ్జామ్ రాసుకోండి. తర్వాత మీరు హ్యాపీగా సబ్మిట్ చేయగానే మీకు రిజల్ట్ వస్తుంది కాబట్టి మీరు కీ అనేది రేపు మార్నింగ్ చదువుకోవచ్చు. ఎస్ మై డియర్ స్టూడెంట్స్, సో కాబట్టి మీరు ఈ ప్లాన్ కనుక ఎగ్జాక్ట్గా పాటించినట్లయితే, అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే మీరు మైక్రో టాపిక్స్ని చదువుకొని ఫ్రైడే కనుక రివిజన్ చేసుకొని సాటర్డే ఎగ్జామ్ రాస్తే సండే మీరు ఆ కీని చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సండే మేము ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా లోడ్ చేస్తాం ఆన్లైన్లో, అది మీరు చూసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. సో కాబట్టి దీన్ని వదిలిపెట్టద్దు. ఈ టెస్ట్ సిరీస్ డెఫినెట్గా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మేము చాలామంది స్టూడెంట్స్ని, ర్యాంకర్స్ని, యాస్పిరెంట్స్ని వాళ్ళు చదివిన విధానాన్ని అర్థం చేసుకొని టెస్ట్ సిరీస్ని డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ చేద్దామండి.
రైట్. చాలామంది అభ్యర్థులు 50 మెంబర్స్లో 50 స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో 50 మెంబర్స్ వాళ్ళందరూ ఎగ్జామ్ రాయడం జరిగింది. టోటల్గా 100 సీట్స్ ఈ బ్యాచ్కి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ బ్యాచ్ అడ్మిషన్స్ అయితే మనం క్లోజ్ చేసాము. సో రెండో బ్యాచ్ అడ్మిషన్స్ మనం అనౌన్స్ చేస్తామండి. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఎస్, చాలా సింపుల్ క్వశ్చన్ అండ్ అందరికీ తెలిసిన క్వశ్చన్ ఇది. సో దాదాపుగా దీంట్లో మనకి 150 క్వశ్చన్స్లో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ వచ్చేసి మనకి ఎలా ఇచ్చాడు చూడండి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ ద ప్రొవిజన్ వాజ్ మేడ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అట్ కలకత్తా. సో ఎవరైతే గ్రూప్ 2 అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారో మీకు చాలా తెలుసు, చాలా వరకు మెటీరియల్ చదువుంటారు, సిలబస్లు చదువుంటారు, మరియు పాలిటిక్స్ సంబంధించి ఎస్పెషలీ లక్ష్మీకాంత్ బుక్స్ ఇవన్నీ చదువుంటారు. కాబట్టి ఈ టెస్ట్ ప్రధానంగా మనం డిజైన్ చేసినటువంటి టాపిక్స్ మనకి ముఖ్యంగా 4 టాపిక్స్. ఒకటి హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఫస్ట్ టాపిక్ అండి. రెండవ టాపిక్ మీకు తెలుసు, ఫండమెంటల్ రైట్స్ని మేము ప్లాన్ చేసుకున్నాం. సో ప్రాథమిక హక్కుల మీద కొన్ని క్వశ్చన్స్ కనిపిస్తాయి. మూడవది డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశ సూత్రాలు. నాలుగోది ఫండమెంటల్ డ్యూటీస్. దాదాపుగా కేవలం ఈ 4 టాపిక్స్ మీద మనం 150 క్వశ్చన్స్ ఇచ్చాము కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. రెగ్యులేటింగ్ యాక్ట్ కానివచ్చు, చార్టర్ యాక్ట్స్ కానివచ్చు, ఇవన్నీ కనిపిస్తాయి. కాబట్టి దాని యొక్క సిగ్నిఫికెన్స్ గుర్తుపట్టండి, చాలు, సరిపోతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే, ఈ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాని మొట్టమొదటిసారిగా ఏ చట్ట ప్రకారంగా భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది అనేది క్వశ్చన్. తెలుసు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు భారతదేశానికి 1600 సంవత్సరంలో వర్తకం కోసం రావడం జరిగిందని మనం చదువుకున్నాం. ఈ 1600 సంవత్సరం నుంచి 1773 మధ్య జరిగినటువంటి అతి ముఖ్యమైన ఈవెంట్స్లో ఈ 1757లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అని ఒక యుద్ధం జరుగుతుంది. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. రెండవది 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సార్ అని చదువుతాం. సో బ్యాటిల్ ఆఫ్ బక్సారు, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ఈ 2 యుద్ధాల తర్వాత దివానీ రైట్స్ ఈస్ట్ ఇండియా కంపెనీకి రావడం జరుగుతుందని మనం చదివేస్తాం. అంటే బెంగాల్, బీహార్ మరియు ఒరిస్సాలో శిస్తు వసూలు చేసుకునే అధికారము ఈస్ట్ ఇండియా కంపెనీకి రావడం జరుగుతుందని ద ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ద్వారా మనం చదువుతాం అన్నమాట. సో దీని తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దివాళా తీసే విధంగా ఉంటుంది. దానికి సంబంధించి బ్రిటిష్ పార్లమెంటు వీళ్ళ యొక్క యాక్టివిటీస్ని చెక్ చేయడానికి ఒక రహస్య కమిటీని ఏర్పాటు చేస్తారు. సో బేస్డ్ ఆన్ దట్ ఎంక్వైరీ కమిటీ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క యాక్టివిటీస్ని చెక్ చేయడానికి ఒక రెగ్యులేటింగ్ యాక్ట్ చేయడం జరుగుతుంది. సో రెగ్యులేటింగ్ యాక్ట్ అంటే కంపెనీని, రెగ్యులేషన్లోనే ఉంది పదము. రెగ్యులేటింగ్ అంటే ఎవరిని రెగ్యులేట్ చేస్తారు? బ్రిటిష్ గవర్నమెంటు ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేసేటువంటి చట్టం. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ రెగ్యులేట్ చేసే చట్టంలో మనం చాలా ముఖ్యమైన అంశాలు చదువుతుంటాం. మొదటిది ఏంటంటే, బికాజ్ ఈ చట్టం ఇక్కడ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, దీనికి సంబంధించినవి చాలా ప్రొవిజన్స్ మనకు కనిపిస్తుంటాయి. ముందుగా దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టేకెన్ బై ది బ్రిటిష్ పార్లమెంట్ టు కంట్రోల్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇండియా. ఈ చట్టంలో ఉన్న ఫీచర్స్ తీసుకున్నట్లయితే, దిస్ యాక్ట్ రీనేమ్డ్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ యాజ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారుస్తాం. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 3 ప్రొవిన్సెస్ అప్పటికి, ఒకటి బెంగాల్ ప్రొవిన్సు, బాంబే ప్రెసిడెన్సీస్ అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీస్ అంటాము. ఈ 3 ప్రాంతాలకి అధిపతులుగా ఉన్న వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినటువంటి గవర్నర్స్. సో వీడిని ద గవర్నర్ ఆఫ్ బాంబే అని, గవర్నర్ ఆఫ్ బెంగాల్ అని, గవర్నర్ ఆఫ్ మద్రాస్గా పిలుస్తూ ఉంటాం. సో ఈ చట్ట ప్రకారంగా ఏం చేశారంటే, ఈ 2 గవర్నర్స్ని సబార్డినేట్ చేశారు. అంటే ఎవరికి? ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. దానికి వార్న్ హేస్టింగ్స్ని తీసుకోవడం జరిగింది. అలాగే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసి సర్ ఎలిజా ఎంఫీ అటువంటి చీఫ్ జస్టిస్ని కూడా అపాయింట్ చేశారు. సో కాబట్టి మీరు ఈ చట్టాల గురించి కరెక్ట్గా చదివితే అన్ని పాయింట్స్ కవర్ అయిపోతాయి అన్నమాట. సో కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నారంటే, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాని భారతదేశంలో మొట్టమొదటిసారిగా కలకత్తా అట్ విలియం ఫోర్ట్ దగ్గర ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన చట్టం ఏంట్రా అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. ఫస్ట్ క్వశ్చన్ క్లియర్ అయిందండి. ఇంకా దీంట్లో చాలా కనిపిస్తూ ఉంటాయి. ఇట్ ప్రొహిబిటెడ్ ది టేకింగ్ ఆఫ్ బ్రైస్ ఫ్రమ్ ది నేటివ్స్ అని. సో బాంబే ప్రెసిడెన్సీస్ మరియు మద్రాస్ ప్రెసిడెన్సీస్ సబార్డినేట్ అవుతాయి ఎవరికంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కని. ప్రతి సంవత్సరం కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక రిపోర్ట్స్ని సబ్మిట్ చేయాలి బ్రిటిష్ పార్లమెంట్కి.
ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సివిల్ మరియు మిలిటరీ యాక్టివిటీస్ గురించి అని చెప్తాడనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ క్లియర్ అయింది. రెండో క్వశ్చన్కి వెళ్దాము. ఒకసారి చూడండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. విచ్ యాక్ట్ ఆఫ్ బ్రిటిష్ పార్లమెంట్ అబాలిష్డ్ అంటే క్యాన్సిల్ చేశారు? ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపొలీ, చాలా చాలా ఇంపార్టెంట్ కీవర్డ్ ఇది. మోనోపొలీ అంటే భారతదేశానికి సంబంధించినటువంటి వర్తకం ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 సంవత్సరంలో క్వీన్ ఎలిజబెత్ నుంచి ఒక అగ్రిమెంట్ తీసుకొని రావడం జరుగుతుంది. సో 1600 సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏషియా వైపు, ముఖ్యంగా ఈస్ట్ వైపు ట్రేడింగ్ని మోనోపొలీగా చేయడం మొదలుపెట్టారు. అంటే ఆ కంపెనీ తప్ప ఇంకెవరూ రాకూడదు. సో దీన్ని తర్వాత సంవత్సరం ముఖ్యంగా ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 ప్రకారంగా కంపెనీ యొక్క మోనోపొలీ యాక్టివిటీస్ని అబాలిష్ చేస్తూ, ఈ కంపెనీ యొక్క యాక్టివిటీసే కాదు మిగతా కంపెనీస్ కూడా భారతదేశం వైపు రావచ్చు అని చెప్పి చేస్తారనమాట. అందుకని చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 యొక్క ముఖ్య ప్రొవిజన్ ఏంటంటే ఇట్ ఎండెడ్ ది కంపెనీ మోనోపొలీ ట్రేడ్ ఇన్ ఇండియా అని చదవడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, ఈ చార్టర్ యాక్ట్లో అతి ముఖ్యమైన చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813, 1833లో ముఖ్యమైన ప్రొవిజన్ ఏంటంటే రెండు కూడా మోనోపొలీ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అబాలిష్ చేయబడుతుంది అంటాడు ఫస్ట్ టైము. అయితే ఇక్కడ టీ మరియు ఓపిఎం నల్లమందు ఎక్సెప్ట్ అనే పదం వాడతారు. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ట్రేడింగ్ యాక్టివిటీస్ టీ అండ్ ఓపిఎం తప్ప మిగతా అన్నీ కూడా క్యాన్సిల్ చేయబడ్డాయని. అదే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833లో టీ అండ్ ఓపిఎం కూడా రెండు క్యాన్సిల్ చేయబడతాయని చెప్పేసి మనం చదువుతాం అన్నమాట. సో కాబట్టి ఫస్ట్ రెండవ క్వశ్చన్ అంటే విచ్ యాక్ట్ ఆఫ్ బ్రిటిష్ పార్లమెంట్ అబాలిష్డ్? భారతదేశంలో వాణిజ్యంపై ఈస్ట్ ఇండియా కంపెనీ గుప్తాధిపత్యాన్ని బ్రిటిష్ పార్లమెంట్ ఏ చట్టం ద్వారా రద్దు చేసిందంటే దానికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 మర్చిపోద్దండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చాలాసార్లు అడిగాడు అనమాట. నెక్స్ట్ మూడవ క్వశ్చను, బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిసీవ్డ్ ద పవర్ టు డిస్కస్ ఆన్ ద బడ్జెట్? చాలా చాలా ఇంపార్టెంట్. కంపెనీ రూల్ని భారతదేశంలో రద్దు చేసిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి అతి ముఖ్యమైన చట్టాల్లో క్వీన్ విక్టోరియా ప్రొక్లమేషన్ తర్వాత కొన్ని చట్టాలు ఉన్నాయి. దాంట్లో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861, 1892, 1909, 1919లో బడ్జెట్పై మొట్టమొదటిసారిగా డిస్కస్ చేసే అవకాశం దక్కినటువంటి చట్టాన్ని గుర్తించండి అంటే అది ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1892. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డిస్కస్ ఆన్ ద బడ్జెట్ క్వశ్చన్స్ రైజ్ చేయడము, డిస్కస్ ఆన్ ద బడ్జెట్స్ అని అడిగితే మాత్రం దానికి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1892 గుర్తుపెట్టండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నాలుగవ క్వశ్చన్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ కలిగి ఉంది. క్వశ్చన్ యొక్క ట్రిక్కీ ఏంటంటే ఇక్కడ డయార్కీ సిస్టమ్ అని మనం చదివేస్తాం, చాలా ఈజీగా గుర్తుంటుంది. కానీ ఇక్కడ సెంట్రల్ లెవెలా ప్రొవిన్షియల్ లెవెల్ అనేది గుర్తుపట్టాం, ఇదే కీవర్డ్ అనమాట ఇక్కడ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్ సెటప్ డయార్కీ సిస్టమ్ ద సెంట్రల్ లెవెల్ అంటే మై డియర్ స్టూడెంట్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఈ డయార్కీ సిస్టమ్ అంటే ద్వంద్వ పాలనగా మనం చదువుతూ ఉంటాం. అంటే డై మీన్స్ టూ అని, ఆర్కీ మీన్స్ పరిపాలన, రూల్ అని చదువుతూ ఉంటాము. ఈ డయార్కీ సిస్టమ్ అనేది ఎలా ఉండేదంటే ఈ సో 1919 చట్టం ఒకటి, 1935 చట్టం ఒకటి మనం గుర్తుపెట్టాలి. సో 1919లో డయార్కీ సిస్టమ్ ఎట్ స్టేట్ లెవెల్, దాన్ని ప్రొవిన్షియల్ లెవెల్ అంటాం. అలాగే 1935లో డయార్కీ సిస్టమ్ అట్ సెంట్రల్ లెవెల్. సరే ఈ డయార్కీ సిస్టమ్ అంటే ఏంటి అని అడిగితే వెరీ సింపుల్. ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ అంటే టోటల్ సబ్జెక్ట్స్ ఆఫ్ ది గవర్నమెంట్, ఇండియన్ టోటల్ సబ్జెక్ట్స్ని రెండుగా విడగొడతారు. దాంట్లో సెంట్రల్ సబ్జెక్ట్స్ ఒకటి, ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. టోటల్ సబ్జెక్ట్ని సెంట్రల్ సబ్జెక్ట్స్ మరియు స్టేట్ సబ్జెక్ట్స్ దాన్ని ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ అంటాం. అగైన్ ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ని రెండుగా విడగొడతారు. దాంట్లో ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ అని, రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అని రెండుగా విడగొడతారు. ఈ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ని రిజర్వ్డ్ సబ్జెక్ట్స్లో గమనించినట్లయితే ఇది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ ది స్టేట్ అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి మినిస్టర్ చేతిలో పెట్టడం జరుగుతుంది. రిజర్వ్ సబ్జెక్ట్స్ అగైన్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా చేతిలోకి ఇవ్వడం జరుగుతుంది. ఇలా స్టేట్ సబ్జెక్ట్స్ని విడగొట్టే విధానాన్ని డయార్కీ సిస్టమ్ అంటాడు. ప్రొవిన్షియల్ లెవెల్లో డయార్కీ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసిన చట్టం ఏమో 1919. కేంద్ర లెవెల్లో సెంట్రల్ లెవెల్లో తీసుకున్నట్లయితే డయార్కీ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935. ఇక్కడే మనకి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా,
మరియు కాన్కరెంట్ లిస్ట్ ఉమ్మడి జాబితాని మొట్టమొదటిసారిగా మనకు కనిపిస్తుంది అనమాట. సో కాబట్టి 4వ క్వశ్చన్ ఏంటంటే డయార్కీ సిస్టమ్ ఎట్ ద సెంట్రల్ లెవెల్, ద్వంద్వ పాలన అంట. సో రాజ్యాధికార వ్యవస్థను ఏర్పాటు చేసిన చట్టము కేంద్ర స్థాయిలో అడిగితే మాత్రం దానికి ఆన్సర్ మనం మస్ట్ అండ్ షుడ్గా రాయాల్సింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఇది బై హార్ట్ చేస్తారో చదువుతారో అది మీ ఇష్టము, బట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మర్చిపోవద్దు. నెక్స్ట్ 5వ క్వశ్చన్ చూడండి. ద ఇండియన్ లెజిస్లేచర్ వాజ్ మేడ్ బైకామరల్ ఫర్ ద ఫస్ట్ టైం అనే పదం వాడాడు. అంటే ద్విసభా విధానము మనకి యాక్చువల్గా గ్రూప్ 2 సిలబస్లో ఉంది. గ్రూప్ 2లో మనకి లెజిస్లేచర్స్ అని చదవగానే యూనికామరల్, బైకామరల్ అని చదువుతూ ఉంటాము. కాబట్టి క్వశ్చన్ మనకి ఎగ్జామినేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో భారత శాసనసభను తొలిసారిగా ద్విసభా స్థానంగా మార్చిన చట్టం ఏంటి అని అడిగితే మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ క్వశ్చన్ వదిలిపెట్టద్దు. ఈ క్వశ్చన్ని డెఫినెట్గా మనం రాసుకోవాల్సి ఉంటుంది. దానికి ఆన్సరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. సో భారత ప్రభుత్వ చట్టము 1919. ఇండియన్ లెజిస్లేచర్ వాజ్ మేడ్ బైకామరల్ ఫర్ ద ఫస్ట్ టైం అని అడిగితే దాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అనే ఆన్సర్ని వదిలిపెట్టండి. చాలా చాలా ఇంపార్టెంట్, మర్చిపోవద్దు. నెక్స్ట్ అండి 6వ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్, సిగ్నిఫికెన్స్ ఉంది. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆల్ ఇండియా ఫెడరేషన్ వాజ్ ఫస్ట్ ఇంక్లూడెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్ అంటాం. ఆల్ ఇండియా ఫెడరేషన్ అనే పదం చాలా స్పెసిఫిక్గా వాడుతూ ఉంటారు. అసలు ఈ ఆల్ ఇండియా ఫెడరేషన్ పదం ఎక్కడ వస్తుందంటే మనం సైమన్ కమిషన్ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసుకుంటూ వచ్చిన తర్వాత, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అని చేయడం జరుగుతుంది. అక్కడ ఈ చట్ట ప్రకారంగా డయార్కీ సిస్టమ్ ఎట్ ద యూనియన్ లెవెల్ ఇంట్రడ్యూస్ చేశారని, బర్మాని సెపరేట్ చేశారని, మరియు ఆల్ ఇండియా ఫెడరేషన్ని ఏర్పాటు చేశారని చెప్తారు. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ప్రొవిన్సెస్ ప్లస్ ప్రిన్స్లీ స్టేట్స్తో కలిపి ఉంటుంది అనమాట. అంటే బ్రిటిష్ పరిపాలించినటువంటి ప్రాంతాలు, బ్రిటిష్ ఇండియా ప్రొవిన్సెస్ ప్లస్ ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్స్ ఈ రెండింటినీ కలిపే ఆల్ ఇండియా ఫెడరేషన్ అంటాడు. అయితే మరొక క్వశ్చన్ ఉందండి. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో చాలా ప్రొవిజన్ చెప్పారు కదా, దాంట్లో అసలు సాధ్యం కాలేదు మరియు ఏర్పాటు చేయలేనటువంటి ప్రొవిజన్ గుర్తించండి అని కూడా ఆల్ ఇండియా ఫెడరేషన్ రికమెండ్ చేసినప్పటికీ దీన్ని ఏర్పాటు చేయలేదని కూడా క్వశ్చన్ అడుగుతాడు అనమాట. కాబట్టి ద ప్రొవిజన్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆల్ ఇండియా ఫెడరేషన్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని అడిగితే మాత్రం దానికి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్సర్ ఈస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఎస్ మై డియర్ స్టూడెంట్స్, అర్థమైందండి. ఒక్కొక్క క్వశ్చన్ చాలా చాలా సిగ్నిఫికెంట్ సార్, మనం మర్చిపోతూ ఉంటాం, వదిలిపెట్టద్దు. నెక్స్ట్ 7th క్వశ్చన్ అండి. వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ది సేలియంట్ ఫీచర్. ఇక్కడ నాట్ అనే పదం చాలా చాలా సిగ్నిఫికెంట్ అండి, మర్చిపోకండి. ఇక్కడ ఏమంటున్నాడంటే నాట్ ది సీలెంట్ ఫీచర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935. మై డియర్ స్టూడెంట్స్, ఎందుకు ఎవ్రీ టైము భారత ప్రభుత్వ చట్టం 1935 అనే క్వశ్చన్ అడుగుతారంటే బికాజ్ ఇదే చట్టము 1935 నుంచి 1950 రాజ్యాంగం వచ్చే వరకు కూడా ఈ చట్ట ప్రకారంగానే భారతదేశం పరిపాలించబడింది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 అనేది బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి అతిపెద్ద చట్టాల్లో చాలా ముఖ్యమైనది అనమాట. సో అందుకని ఈ చట్టం మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో 4 ఆప్షన్స్ మెన్షన్ చేశాడు. ఫస్ట్ ఆప్షన్ మెన్షన్ చేసింది ఏంటంటే సో ది యాక్ట్ ప్రొవైడెడ్ ఫర్ ఆల్ ఇండియా ఫెడరేషన్, ఇప్పుడే చదువుకున్నాం. సో కాబట్టి ఇది ఉంది. రెండవది రిసర్జరీ సబ్జెక్ట్స్ ఫర్ అలొకేటెడ్ ద ప్రొవిన్షియల్ లెజిస్లేచర్. మీకు డౌట్ ఉంటుంది, చూద్దాం. ఇట్ మార్క్ ద బిగినింగ్ ఆఫ్ ప్రొవిన్షియల్ అటానమీ. ఎస్, ఇది కూడా చట్టంలో ఉంది. ఇట్ అబాలిష్ ద డయార్కీ ఎట్ ద ప్రొవిన్షియల్ లెవెల్ అండ్ ఇంట్రడ్యూస్ ఎట్ ద సెంట్రల్ లెవెల్. ఇది కూడా ఉంది. కాబట్టి ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. సో ఇక్కడ ఈ క్వశ్చన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే రిసర్జరీ అంటే లెఫ్ట్ ఓవర్ సబ్జెక్ట్స్ అంటాం. అంటే ఆల్రెడీ మీకు చెప్పాను చూసారండి, డయార్కీ సిస్టంలో కేంద్ర జాబితా, సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు మరియు కాన్కరెంట్ లిస్ట్ ఉంటుంది. మిగిలిపోయిన సబ్జెక్ట్నే రిసర్జరీ లిస్ట్ అంటాం. ఇప్పుడు మనకు అది కేంద్రానికి ఉంది కాబట్టి సేమ్ టాపిక్ అది. ఈ రిసర్చ్ లిస్ట్ ఎవరికి ఇవ్వబడింది అంటే ఈ చట్ట ప్రకారంగా వైస్రాయ్ ఆఫ్ ఇండియాకి ఇవ్వబడింది. వైస్రాయ్ ఆఫ్ ఇండియాకి ఇవ్వబడింది కాబట్టి ఈ టాపిక్ని మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ మై డియర్ స్టూడెంట్స్. అండ్ 8వ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్. సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్ లెడ్ టు ద సెపరేషన్ ఆఫ్ బర్మా ఫ్రమ్ ఇండియా? ఎస్ మై డియర్ స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ చాలాసార్లు మనం చదువుతూ ఉంటాం, కరెంట్ అఫైర్స్ అని కాదు, టాపిక్స్లో. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 ప్రకారంగా బర్మా వాజ్ సెపరేట్ ఫ్రమ్ ఇండియా వైల్ ఒరిస్సా సింధ్ వాజ్ ఆల్సో మేడ్ 2 డిస్టింక్ట్ ప్రొవిన్సెస్ అని చదువుతాం.
సో కాబట్టి బర్మాని భారతదేశం సెపరేట్ చేసిన చట్టం ఏది అని గుర్తుపెట్టమన్నారంటే మాత్రం అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935. సో కాబట్టి మీరు చదివేటువంటి అన్ని ప్రొవిజన్స్లో రెగ్యులేటింగ్ యాక్ట్ ఉండాలి, పిట్స్ ఇండియా యాక్ట్ ఉండాలి, చార్టర్ యాక్ట్స్ 1813 ఉండాలి, 33 ఉండాలి, అలాగే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్లో 1909, 1919, 1935 చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటిని చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్ అండి, చాలా సింపుల్ క్వశ్చన్. ఎన్నికైన రాజ్యాంగ సభ ద్వారా భారత రాజ్యాంగాన్ని రూపొందించే ప్రతిపాదన చేసినటువంటి కమిషన్ ఏంటి అని అడుగుతాడు. ద ప్రపోజల్ ఫర్ ద ఫ్రేమింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై ఎలక్టెడ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమిషన్? ది ఆన్సర్ ఈజ్ సైమన్ కమిషన్. సైమన్ గో బ్యాక్ నినాదం అంటే ఏంటి? సైమన్ కమిషన్ ఎందుకు అన్ని బాడీస్ కూడా రిజెక్ట్ చేశాయి? సైమన్ గో బ్యాక్ అనే స్లోగన్ని ఇచ్చినటువంటి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరు, ముఖ్యంగా మద్రాస్ ప్రాంతంలో సభ్యులు ఎవరు, ఇలా అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో కాబట్టి సైమన్ కమిషన్ ఎందుకు రిజెక్ట్ చేశారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని అడిగితే మాత్రం, సో సైమన్ కమిషన్ ఈజ్ ఎ 7-member బాడీ, నన్ ఆఫ్ ది సైమన్ కమిషన్ మెంబర్స్ ఆర్ ఫ్రమ్ ఇండియన్స్ అని మాత్రం ఆన్సర్ ఉంటుంది, చెక్ చేసుకోండి చాలు. అలాగే సైమన్ కమిషన్ ఒక రిపోర్ట్ను కూడా అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్లో, అంటే ఏమేమి రికమెండ్ చేయలేదు సైమన్ కమిషన్, ముస్లిం లీగ్ ఎందుకు సైమన్ కమిషన్ యొక్క రిపోర్ట్ను రిజెక్ట్ చేసింది, ఇలాంటివి అనేక క్వశ్చన్స్ మనకి సైమన్ కమిషన్లో కనిపిస్తాయి. నెక్స్ట్ 10th క్వశ్చన్ అండి. సో వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇల్బర్ట్ బిల్ ఇన్ రిఫరెన్స్ టు ద కలోనియల్ రూల్ ఇన్ ఇండియా? ఎస్ మై డియర్ స్టూడెంట్స్, ఇల్బర్ట్ బిల్ అనేది చాలా ప్రత్యేకమైన అంశం. ఇదేంటంటే భారతీయులనే కాదు యూరోపియన్స్ని కూడా భారతదేశంలోనే ట్రయల్ వేయాలి, అంటే వాళ్ళు తప్పు చేసినట్లయితే వాళ్ళని ఇక్కడ న్యాయస్థానాల ద్వారా శిక్షించాలి, సేమ్ యాజ్ ఫార్ యాజ్ పర్ ది పేనల్ జ్యూడిక్షన్ ఆఫ్ ది కోర్ట్స్ వాజ్ కన్సర్న్ అని అంటాడు. కాబట్టి ఇల్బర్ట్ బిల్ అనేది తయారు చేసినప్పుడు కూడా బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని అప్రూవ్ చేయలేదు. రీజన్ ఏంటంటే దే ఆర్ నాట్ ఈక్వల్ విత్ ఇండియన్స్ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి ఇల్బర్ట్ బిల్ అంటే ఏంటంటే ఇండియన్స్తో పాటు యూరోపియన్స్ కూడా సమాన చట్టాల ద్వారా భారతదేశంలో ట్రయల్ వేయొచ్చు అని చెప్పేది. బట్ ఇట్ వాస్ నాట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్. నెక్స్ట్ 11th క్వశ్చన్, హూ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రెజెంటెడ్ ది ఆబ్జెక్టివ్ రిజల్యూషన్? చాలా సింపుల్ క్వశ్చన్, నాకు తెలిసి ఇది అందరూ పెడతారు. సో జవహర్లాల్ నెహ్రూ గారు ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ని 13th డిసెంబర్ మీకు మెన్షన్ చేస్తారు. దీన్ని ఆ రోజు డేట్ కూడా చాలా వరకు సిగ్నిఫికెంట్ కాబట్టి, సో జవహర్లాల్ నెహ్రూ గారు ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ని దీని తర్వాత కాలంలో రాజ్యాంగ పరిషత్ అప్రూవ్ చేసిన తర్వాత ప్రియాంబుల్గా మారుతుందని కూడా మనం చదువుతాం. సో ప్రియాంబుల్గా. నెక్స్ట్ అండి 12th క్వశ్చన్, హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ అడ్వైజరీ కమిటీ ఆన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ మైనారిటీస్ కాన్స్టిట్యూటెడ్ బై ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ? సో 12th క్వశ్చన్, సర్దార్ వల్లభాయ్ పటేల్. గుర్తుపెట్టుకోండి, అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ మైనారిటీస్. నెక్స్ట్ 13th క్వశ్చన్, హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ నేషనల్ ఫ్లాగ్ కమిటీ? సో రీసెంట్గా ఫ్లాగ్ గురించి ఎక్కువగా మనం చదువుతున్నాం కాబట్టి సో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 13th క్వశ్చన్ వచ్చేసి హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ నేషనల్ ఫ్లాగ్ కమిటీ? సో 13th క్వశ్చన్, సో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. నెక్స్ట్ 14th క్వశ్చన్, చాలామంది ఈజీగా పెట్టారు. January 26 was selected as the date for the inauguration of the constitution because January 26 ఎందుకు అంటే బికాస్ ఇక్కడ చూడండి, ద కాంగ్రెస్ హ్యాడ్ అబ్జర్వ్డ్ యాజ్ ఇండిపెండెన్స్ డే ఇన్ 1930. మీరు చదువుతారు అక్కడ. సో January 26, 1930 అనేది పూర్ణ స్వరాజ్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది బై జవహర్లాల్ నెహ్రూ గారు. 1929లో జరిగినటువంటి లాహోర్ సెషన్లో ఈ నిర్ణయం తీసుకుంటారు. ఆ రోజు January 26, 1930 నాడు పూర్ణ స్వరాజ్ డేని సంపూర్ణ స్వాతంత్ర దినోత్సవంగా సెలబ్రేట్ చేయాలని నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి November 26, సో 1949 నాడు మన రాజ్యాంగం రాయబడినప్పటికీ కూడా దాన్ని ఎందుకు January 26 వరకు కూడా ఆపారు అంటే దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఆఫ్ 1950 వరకు ఆపారు అంటే దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఆఫ్ దిస్ డేట్ ఆఫ్ పూర్ణ స్వరాజ్. నెక్స్ట్ అండి 15th క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ అడ్వైజ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ షుడ్ బి డిస్మాండెడ్ యాజ్ అ పొలిటికల్ పార్టీ ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా? అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ను రాజకీయ పార్టీగా రద్దు చేయాలని ఎవరు సలహా ఇచ్చారు అంటే మహాత్మా గాంధీజీ గారు సలహా ఇవ్వడం జరిగిందని కూడా మనం చదువుతాం. సో కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ చాలా చాలా సిగ్నిఫికెంట్, అడుగుతున్నాడు ఎగ్జామ్లో, ఒకసారి గుర్తుపట్టండి. సో 15th క్వశ్చన్ అర్థమైంది కదండి. నెక్స్ట్ 16th క్వశ్చన్ అగైన్, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 గురించి మెన్షన్ చేశాడు. ఇక్కడ చాలా సింపుల్ క్వశ్చనే, ఆల్రెడీ మనకు తెలిసిన విషయాలు మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను.
సో క్రింది వాటిలో ఏది భారత ప్రభుత్వ చట్టం 1919 యొక్క ప్రధాన లక్షణము ఫీచర్ అని అడుగుతున్నాడు కాబట్టి చూడండి. ద ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ అండి. ద ఇంట్రడక్షన్ ఆఫ్ డయార్కీ సిస్టమ్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ ఎట్ ద ప్రొవిన్సెస్ రైట్. దాని డయార్కీ సిస్టమ్, రిజర్వ్ సబ్జెక్ట్స్ మరియు ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ అన్నాము. రెండవ చూస్తే ద ఇంట్రడక్షన్ ఆఫ్ ది సెపరేట్ కమ్యూనల్ ఎలక్టరేట్స్ ఫర్ ముస్లిమ్స్ అనే పదం యూజ్ చేశారు. ఇది యాక్చువల్గా 1909లో ఏర్పాటు చేస్తారు. సో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909 మింటో మార్లే రీఫార్మ్స్ ఆధారంగా ముస్లింకి ప్రత్యేకమైనటువంటి సెపరేట్ ఎలక్టరేట్స్ ఇవ్వడం జరుగుతుంది అని మనం 1909లో చదువుతాం. సో కాబట్టి ఇది కాదు. సో ఒకటి రైటే. నెక్స్ట్ డెవల్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అథారిటీ బై ద సెంటర్ టు ద ప్రొవిన్సెస్. సో 1 and 3 ఆన్సర్స్ అవుతాయి. సో కాబట్టి మనము ఆన్సర్ సిగా మనం పెట్టుకోవచ్చు. సో 1 and 3 ఈజ్ ద ఆన్సర్స్. నెక్స్ట్ 17th క్వశ్చన్ చాలా సింపుల్. ప్రస్తుత భారత రాజ్యాంగంలో టోటల్ షెడ్యూల్స్ ఎన్ని అని అడిగితే మనం ఆన్సర్ 12గా మెన్షన్ చేసుకుంటాం. 12 షెడ్యూల్స్ ఉన్నాయండి. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. మై డియర్ స్టూడెంట్స్, ఈ 8 షెడ్యూల్స్ కూడా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉండడం జరిగింది. తర్వాత 9th షెడ్యూల్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. దిస్ ఈజ్ 9th షెడ్యూల్ విచ్ ఈజ్ అవుట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అని కూడా చదువుతుంటాము. 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్లో షెడ్యూల్స్ గురించి తప్పనిసరిగా క్వశ్చన్ అడుగుతాడు కాబట్టి మర్చిపోవద్దు. షెడ్యూల్స్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు. మొదటి షెడ్యూల్ ఏం చెప్తుంది, రెండవ షెడ్యూల్ ఏం చెప్తుంది, 3 ఏం చెప్తుంది, 4 ఏంటి. సో అలొకేషన్ ఆఫ్ రాజ్యసభ సీట్స్ టు ద స్టేట్స్ అనేది మనకి 4th షెడ్యూల్ కనిపిస్తుంది. అండ్ 5th, 6th, 7th and 8th లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై ది కాన్స్టిట్యూషన్. మనకి ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, 14 లాంగ్వేజెస్ కాస్త 22 లాంగ్వేజ్గా మారినప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి చట్టాలను గుర్తుపట్టమంటాడు. సో యాంటీ డిఫెక్షన్లో 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985, 91 అమెండ్మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా చదవండి. అలాగే 11th and 12th షెడ్యూల్ మనకి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ 74th. సో ఇలాగ మనకి 12 షెడ్యూల్స్ మీద కంప్లీట్గా అవగాహన ఉండాలి. ప్రస్తుత భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే 12 షెడ్యూల్స్ ఉన్నాయని మనం చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అండి 18th క్వశ్చన్ చూడండి, చాలా సింపుల్. విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్ ప్రొవిజన్స్ రిలేటివ్ టు ద సిటిజన్షిప్. భారత పౌరసత్వం గురించి భారత రాజ్యాంగంలో ఎన్నో పార్ట్లో పౌరసత్వం గురించి మెన్షన్ చేశారని అడిగితే యాజ్ యు నో వెరీ వెల్ పార్ట్ 2. సో పార్ట్ 1 ఆర్టికల్ 1 to 4 కనిపిస్తుంది మనకి, 1 నుంచి 4. అండ్ పార్ట్ 2 సిటిజన్షిప్ ఆర్టికల్ 5 to 11 మనకు కనిపిస్తుంది. పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 12 to 35. అండ్ పార్ట్ 4 డిపిఎస్పి ఆర్టికల్ 36 to 51. అండ్ పార్ట్ 4A విచ్ ఇస్ యాడెడ్ బై 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ బేస్డ్ ఆన్ రికమెండేషన్ ఆఫ్ స్వరణ్ సింగ్ కమిటీ 51A. దీంట్లో 11 డ్యూటీస్ ఉంటాయని కూడా మనం చదువుతాం అనమాట. రైట్ సార్. సో మొదటిది యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, రెండోది సిటిజన్షిప్, 3 ఫండమెంటల్ రైట్స్, 4 డిపిఎస్పి అండ్ 4th A దట్ ఈస్ కాల్డ్ ఫండమెంటల్ డ్యూటీస్. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ అగైన్ రెగ్యులేటింగ్ యాక్ట్. సేమ్ క్వశ్చన్ మళ్ళీ. దిస్ యాక్ట్ ప్రొవైడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అట్ కలకత్తా. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. రెండో స్టేట్మెంట్ విలియం బెంటిక్ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అన్నారు. బట్ యాజ్ యు నో వెరీ వెల్ వారన్ హేస్టింగ్స్ మనం చదువుతాం. సో వారన్ హేస్టింగ్స్ భారతదేశంలో కలెక్టర్ వ్యవస్థని మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి వారన్ హేస్టింగ్స్ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. కాబట్టి ఆన్సర్ ఓన్లీ 1 అనమాట. చాలా సింపుల్ క్వశ్చన్స్ ఏనండి, కాకపోతే ఏంటంటే ఆర్డర్లో ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది అనమాట. రైట్. సో కాబట్టి విలియం బెంటిక్ గురించి ఒకసారి చదవండి, వారన్ హేస్టింగ్స్ గురించి కూడా చదవండి. నెక్స్ట్ 20th క్వశ్చన్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ పిట్స్ ఇండియా యాక్ట్. చాలా 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 ఇంపార్టెంట్. రెగ్యులేటింగ్ యాక్ట్లో ఉన్నటువంటి లోపాలని సవరణ చేస్తూ జూనియర్ విలియం పిత్, సో ద బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టరు, సో 1784లో మరొక చట్టం చేయడం జరుగుతుంది. ఈ చట్టంలో అతి ముఖ్యమైన అంశాలు మనం గమనించినట్లయితే ఇట్ బైఫర్కేటెడ్ ది యాక్టివిటీస్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ టు కమర్షియల్స్. అంటే టోటల్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క టోటల్ యాక్టివిటీస్ని 2గా విడగొట్టడం జరుగుతుంది. ఒకటి కమర్షియల్ యాక్టివిటీస్, రెండవది పొలిటికల్ యాక్టివిటీస్. సో కమర్షియల్ యాక్టివిటీస్ కోసము
ఏర్పాటు చేసినటువంటి బాడీ పేరు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటాం. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళు 24 మెంబర్స్ ఉంటారు. సో పొలిటికల్ యాక్టివిటీస్ కోసం ఏర్పాటు చేసింది బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఈ విధానాన్ని డ్యూయల్ ఆర్ డబుల్ గవర్నమెంట్ సిస్టమ్ అంటాడు. డబుల్ గవర్నమెంట్ సిస్టమ్ అంటూ ఉంటాడు అనమాట. సో కాబట్టి పిట్స్ ఇండియా యాక్ట్లో ఏమేమి కనిపిస్తున్నాయి అని అడిగితే, దిస్ యాక్ట్ ఎస్టాబ్లిష్డ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ టు గైడ్ అండ్ కంట్రోల్ ది వర్క్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎస్, స్టేట్మెంట్ రైట్. రెండవది, దిస్ యాక్ట్ లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. ఎస్, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ మూడవ స్టేట్మెంట్, దిస్ యాక్ట్ స్టేటెడ్ ద ప్రెసిడెన్సీస్ ఆఫ్ మద్రాస్ అండ్ బొంబేస్ వర్ ఇండిపెండెంట్ ఆఫ్ ది ప్రెసిడెన్సీస్ ఆఫ్ బెంగాల్ ఇన్ ఆల్ మ్యాటర్స్ ఆఫ్ వార్ అండ్ పీస్. ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్లో చిన్న క్రిటికాలిటీ యాడ్ చేసామండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇండిపెండెంట్ ఆఫ్ అనే పదం కాదు, యాక్చువల్గా డిపెండెంట్ అనమాట. అంటే మద్రాస్ ప్రెసిడెన్సీస్, బాంబే ప్రెసిడెన్సీస్ రెండూ కూడా బెంగాల్ ప్రెసిడెన్సీకి యుద్ధాలు మరియు శాంతి అగ్రిమెంట్ చేసేటప్పుడు కంపల్సరీగా తెలియచేయాలి. అందుకని థర్డ్ స్టేట్మెంట్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎస్, తప్పు పెట్టేసామేమో అనుకుంటాం, బట్ యాక్చువల్గా ఇది రాంగ్ అనమాట. ఎందుకంటే ఇండిపెండెంట్ కాదు, డిపెండెంట్. దే మస్ట్ టేక్ ద పర్మిషన్ ఫ్రమ్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ బెంగాల్, సబార్డినేట్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ చూడండి. సో ఫోర్త్ స్టేట్మెంట్ కూడా చాలా సింపుల్. సో ద ఆఫీస్ ఆఫ్ ది గవర్నర్ జనరల్ అండ్ ద కమాండర్ ఇన్ చీఫ్ వర్ టు బి యునైటెడ్ ఇన్ ద సేమ్ పర్సన్. సో ఫోర్త్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో ఆన్సర్ 1, 2 అండ్ 4 అనమాట. రైట్ మై డియర్ స్టూడెంట్స్, ఇది ఒక్కటే రాంగ్, ఎందుకంటే అక్కడ ఇండిపెండెంట్ కాదు, డిపెండెంట్ అనమాట. నెక్స్ట్ 21 క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813. మళ్ళీ 1813 గురించి అగైన్ మెన్షన్ చేశాను. సో ఇది ఆల్మోస్ట్ మీకు తెలిసిన ఆన్సర్సే. సో ఫస్ట్ది, ద కంపెనీ వాస్ టు హ్యావ్ ఓన్లీ పొలిటికల్ ఫంక్షన్స్ అనే పదం జనరల్గా ఎక్కడ యూజ్ చేయలేదు మనకి. రెండవది, ద ఇండియన్ ట్రేడ్ వాస్ థ్రోన్ ఓపెన్ టు ద ఆల్ ద బ్రిటిష్ మర్చెంట్స్ అన్నాము. సో రెండో స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఒక పదం గమనిద్దామండి. సమ్ టైమ్స్ మన క్వశ్చన్ పేపర్లో కనుక స్టేట్మెంట్స్ ఎక్కువైతే ఎలిమినేషన్ పద్ధతి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. మీకు గనక ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అని తెలిస్తే, ఇఫ్ యూ నో దట్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, దెన్ కంపెనీ రాజకీయ విధులను మాత్రమే కలిగి ఉంటుంది అనే పదం కనుక మీకు రాంగ్ అని తెలిస్తే, ఇక్కడ చూడండి, నెంబర్ 1 ఉంది ఇక్కడ రాంగ్, నెంబర్ 1 ఉంది రాంగ్, నెంబర్ 1 ఉంది రాంగ్. సో కాబట్టి సింపుల్గా రెండో స్టేట్మెంట్కి వెళ్ళిపోవచ్చు. దీన్నే మనం ఎలిమినేషన్ పద్ధతి అంటాము. రివర్స్ ఇంజనీరింగ్ ప్రాసెస్ అని, ఎలిమినేషన్ పద్ధతి అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఒక్క స్టేట్మెంట్ కరెక్ట్గా తెలిస్తే ఆన్సర్ పెట్టేయచ్చు అనమాట. ఇంకా మిగతా చదవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే యు నో వెరీ వెల్ దట్ ద కంపెనీ వాస్ టు హ్యావ్ ఓన్లీ పొలిటికల్ ఫంక్షన్స్ కాదు, కమర్షియల్ ఫంక్షన్స్ మాత్రమే అని అక్కడ మనం గమనిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మోనోపోలీ ట్రేడింగ్ యాక్టివిటీ కూడా అక్కడ క్యాన్సిల్ చేయడం జరిగిందని కూడా గత క్లాస్లో చూసాం, గత క్వశ్చన్లో. నెక్స్ట్ 22 క్వశ్చన్. సో 22 చూద్దామండి. ఇది కూడా చాలా పెద్ద క్వశ్చనే. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ది చార్టర్ యాక్ట్ ఆఫ్ అగైన్ 1813. సో ఆన్సర్ మీకు ఫస్ట్ చూడండి. ద కంపెనీ వాజ్ డిప్రైవ్డ్ ఆఫ్ ఇట్స్ మోనోపలీ ఆఫ్ ట్రేడ్ విత్ ఇండియా. కంపెనీ భారతదేశంలో వాణిజ్యం యొక్క గుప్తాధిపత్యాన్ని కోల్పోయింది, ఫస్ట్ది. రెండవది, ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ బికేమ్ ది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఇది మీకు రైటే స్టేట్మెంటు. కాబట్టి రెండు కరెక్ట్ అయినప్పుడు ఆబ్వియస్గా ఈ స్టేట్మెంట్ మీరు క్యాన్సిల్ చేసేయచ్చు. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. నెక్స్ట్ మూడో స్టేట్మెంట్, ది యాక్ట్ ప్రొవైడెడ్ ఫర్ ద కోడిఫికేషన్ ఆఫ్ లాస్ ఇన్ ఇండియా. ఎస్, ఇట్ ఈస్ రైట్. మీ కీలో ఆల్రెడీ కనిపిస్తుంది అది. కోడిఫికేషన్ హిందూలా, ముస్లింలా, ప్రెసిడెన్సీ రెగ్యులేషన్స్, సో కస్టమర్ లాస్ని అన్ని కోడిఫికేషన్ చేస్తూ 1833లో ఒక కోడిఫికేషన్ ఆఫ్ లాస్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందని మనం చదువుతాము. కాబట్టి మూడో రైట్. సో 3 రైట్ అయినప్పుడు ఇది కొట్టేస్తాము. ఐదర్ 2 ఆర్ డి, ఈ రెండిట్లో ఏదో కరెక్ట్ అవుతుంది. సో మనకు తెలుసు 1 అనేది రాదు అని వస్తుంది. ఇక్కడ ఏంటంటే కంపెనీ మోనోపోలీ ఏదైతే ఆపుతారు కానీ టోటల్ గుత్తాధిపత్యాన్ని కోల్పోతుంది అనే విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం ఈ చట్టంలో కాదు, అది 1813లో కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే కంపెనీ భారతదేశంలో వాణిజ్యం యొక్క గుప్తాధిపత్యాన్ని కోల్పోయిన చట్టంలో ఇది ఉంది. కాకపోతే 1813కి 1833కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే మొదటి చట్టం ఇది రెండవ చట్టం.
ఇక్కడ అన్నీ కోల్పోతుంది ఎక్సెప్ట్ టీ అండ్ ఓపియం అనమాట. టీ అండ్ ఓపియం, బట్ ఇక్కడ ఇంక్లూడింగ్ టీ అండ్ ఓపియం కూడా కోల్పోవడం జరుగుతుంది. సో కాబట్టి 22 క్వశ్చన్స్లో మనకి 2 and 3 ఆన్సర్స్గా కనిపిస్తుంది. నెక్స్ట్ 23 క్వశ్చన్ చాలా సింపుల్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాడెడ్ 4 లాంగ్వేజెస్? సంతాలి, మైథిలి, బోడో, డోంగ్రీ. సో బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలి అనే పదాలు యూస్ చేసేస్తూ ఉంటాము. 8వ షెడ్యూల్ లాంగ్వేజెస్ సంబంధించింది కాబట్టి ఏ చట్ట ప్రకారంగా 4 లాంగ్వేజెస్ని జత చేయడం జరిగింది అంటాము. దీని ద్వారా 14 లాంగ్వేజెస్ కాస్త మనకి 22 లాంగ్వేజెస్గా మారుతాయండి. ఎగ్జామ్లో అడుగుతుంటాడు 15వ లాంగ్వేజ్ ఏంటి, 16, 17, 18 ఏమిటి, మరియు 19, 20, 21, 22 అవి ఏ ప్రాంతాల్లో మాట్లాడతాడని అడుగుతాడు. కాబట్టి 23వ క్వశ్చన్కి ఆన్సర్ చాలా జాగ్రత్తగా మనం గమనించుకొని 23వ దానికి మనము ఆన్సర్ చెక్ చేసుకొని మనం వెళ్ళిపోవచ్చు. సో మీకు తెలుసు 21 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చదవాలి, 71 అమెండ్మెంట్ యాక్ట్ చదవాలి. అంటే 21వ రాజ్యాంగ సవరణ ద్వారా సింధ్ అనే భాషని ఏర్పాటు చేయడం అనేది దీంట్లో వస్తుందన్నమాట. నెక్స్ట్ 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 16, 17, 18 భాషను ఏర్పాటు చేస్తారు. ఈ రెండు మిక్స్ చేస్తే 92 అని వస్తుంది. సో 92 రాజ్యాంగ సవరణ ద్వారా బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాల్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఆన్సర్ 92 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. ఎస్ మై డియర్ స్టూడెంట్స్, 23 క్వశ్చన్ అర్థమైంది కదండి. నెక్స్ట్ 24 క్వశ్చన్. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యినట్టున్నారు, కంగారు పడినట్టున్నారు. ఇక్కడ ఏం లేదు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్టికల్ 2 స్టేట్స్ దట్ ద ప్రెసిడెంట్ మే బై లా అడ్మిట్ ఏ న్యూ స్టేట్స్ ఇన్ టు ద యూనియన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ కీ ఏం లేదండి, చాలా సింపుల్. ఇది ప్రెసిడెంట్ కాదు, పార్లమెంట్. సో దిస్ ఈజ్ నాట్ ఏ ప్రెసిడెంట్, దిస్ ఈజ్ ఏ పార్లమెంట్ అని గుర్తుపడితే చాలు ఇక్కడ. నెక్స్ట్, ద పార్లమెంట్ కెన్ ఎస్టాబ్లిష్ న్యూ స్టేట్స్ ఆన్ ద టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ ఇట్స్ డీమ్ ఫర్ ఇట్. సో స్టేట్మెంట్ 2 రైటే. సో కాబట్టి 2 అవుతుంది, లేకపోతే 1 and 2 అవుతుంది. నైదర్ 1 not 2 అయ్యే అవకాశం లేదు, 1 అయ్యే అవకాశం లేదు. కాబట్టి మనకి ఫస్ట్ ఆర్టికల్ 2 అనేది ప్రెసిడెంట్ కాదు, అక్కడ చెప్పాల్సింది పార్లమెంట్. కాబట్టి మేబీ ఇక్కడ కన్ఫ్యూజ్ అయి ఉంటారు స్టూడెంట్స్. కాబట్టి క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదవాలండి. అక్కడ డిప్యూటీ తహసీల్దార్ లాంటి పోస్టుల కోసం మన ఎగ్జామ్ రాసినప్పుడు చాలా జాగ్రత్తగా మన క్వశ్చన్ చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 25వ క్వశ్చన్ అండి. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. The Parliament of India can form a new states by separation of territory from any state. Yes, ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ అని మీకు తెలిసినప్పుడు ఆబ్వియస్గా ఈ స్టేట్మెంట్లు తీసేద్దాం. సో కరెక్టే అడిగాడు కాబట్టి క్వశ్చన్. 25వ క్వశ్చన్ మీకు తెలుసు. నెక్స్ట్, the prior recommendation of the President is required in a bill that seeks to change or alter the areas of any state. సో బోత్ 1 and 2 ఆన్సర్స్. రాష్ట్రపతి యొక్క పూర్వానుమతి అనేది కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్టికల్ 3కి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడేటప్పుడు రాష్ట్రపతి యొక్క పూర్వానుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ 25 క్వశ్చన్స్ కంప్లీట్ అయిందండి. సో నెక్స్ట్ ఇంకొక 25 క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్గా మనం ఒక 3 వీడియోస్ చేస్తున్నాము. ఈ 3 వీడియోస్ ఒకసారి చూద్దామండి. ఫస్ట్ వీడియో టోటల్గా 150 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 150 క్వశ్చన్స్ని మనము 3 భాగాలు చేస్తున్నాను. సో 50 క్వశ్చన్స్ ఒక వీడియో ఉంటుంది, మరొక 50 క్వశ్చన్స్ ఒక వీడియో, 50 క్వశ్చన్స్ మరొక వీడియో వస్తుంది. సో టోటల్గా 3 వీడియోస్ వస్తాయి. వీటిని మనం ఒకసారి చూసుకుందాం. సో 26 క్వశ్చన్ చూద్దాం. 26 క్వశ్చన్. ద లాస్ ప్రొవైడెడ్ అండర్ ఆర్టికల్ 2 and 3 are to be considered amendments of the Constitution of India Article 368. అంటే ఇది ఏంటంటున్నాడంటే, ఎప్పుడైనా ఆర్టికల్ 2 మరియు 3లో ఏమైనా చేంజెస్ చేసినట్లయితే, 2 మరియు 3లో ఏమైనా చేంజెస్ చేసినట్లయితే అవి రాజ్యాంగ సవరణలుగా గుర్తించచ్చా లేదని అడుగుతున్నాడు. యాక్చువల్గా కాదండి, అవి సాధారణ అమెండ్మెంట్సే. సో కాబట్టి మొదటి స్టేట్మెంట్ రాంగ్ అనమాట. నెక్స్ట్, బై ఎ సింపుల్ మెజారిటీ and by ordinary legislation process parliament may form a new states or alter the boundaries. Yes, కాబట్టి ఆన్సర్ 2 is the right answer. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే, మొదటి పార్ట్ 2, 3లో ఏమైనా చేంజెస్ చేస్తే అవి సాధారణ మెజారిటీతో చేయొచ్చని మెన్షన్ చేశారు. దానికి సంబంధించిన ఆర్టికల్ 4లో ఉంటుందన్నమాట. సో 2, 3లో ఏమైనా చేంజెస్ చేయాలంటే, బౌండరీస్ చేంజ్ చేయడం కానీ, నేమ్స్ చేంజ్ చేయడం కానీ, ఏమైనా మార్పులు చేయాలనుకుంటే అవి సాధారణ చట్టాలుగానే చేసేయచ్చు తప్ప దానికి రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం లేదు అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు.
సో దాన్నే వాళ్ళు మెన్షన్ చేస్తారు అనమాట. నెక్స్ట్ అండి 27వ క్వశ్చన్. ఇది చాలా చాలా అంటే అఫ్కోర్స్ ఇది క్వశ్చన్ చాలా సింపులే, మనం గుర్తుపెట్టుకోవాల్సిన డేట్స్ వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్ ఇన్ ఏ క్రొనాలజికల్ ఆర్డర్ బై ద ఫార్మేషన్. ఎస్ మై డియర్ స్టూడెంట్స్, మనకు తెలియాల్సి ఉంటుంది. ఫస్ట్ది జార్ఖండ్, ఒకసారి చూడండి. రైట్, సో బ్లూ వాడదాం. సో జార్ఖండ్ వచ్చేసి మనకి 15th నవంబర్ 2000లో ఏర్పాటు చేశారు. 15th నవంబర్ 2000 జార్ఖండ్. నెక్స్ట్ ఉత్తరాఖండ్ వచ్చేసి 9th నవంబర్ 2000లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ వచ్చేసి 1st నవంబర్ 2000. అంటే దాదాపుగా 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ తెలంగాణ మీకు తెలుసు 2nd జూన్ 2014 సంవత్సరం. 2nd జూన్ 2014. పెన్ కొంచెం ఇబ్బంది పడుతుందని రాయడానికి. జస్ట్ 1 సెకండ్. రైట్. సో 2nd జూన్ 2014 సంవత్సరంలో తీసుకోవడం జరిగింది. సో క్రొనాలజికల్ ఆర్డర్లో అడిగాడు కాబట్టి సో డేట్స్ ప్రకారంగా చూసుకుంటే మీకు ఆన్సర్ వచ్చి సో 3214. సో 3214. 32 ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ అండ్ ఫైనల్లీ తెలంగాణ. ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ 28 అండి. ఇది అగైన్ రెగ్యులేటింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నాడు. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, ఎస్పెషలీ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గురించి మాట్లాడుతున్నాడు. అకార్డింగ్ టు ది రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773, ద గవర్నర్ జనరల్ వాజ్ అండర్ ది డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. సో 28 క్వశ్చన్ ఒకసారి చూడండి, చాలా ఈజీ క్వశ్చన్ ఇది, దీంట్లో టఫ్నెస్ ఏముండదు. ఎస్, ద గవర్నర్స్ ఆఫ్ మద్రాస్ అండ్ బాంబేస్ వర్ కెప్ట్ అండర్ ది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఎస్, ద గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ కన్సిస్ట్ ఆఫ్ 15 మెంబర్స్. సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూడాల్సింది అంటే ఇక్కడ 15 మెంబర్స్ కాదు, కేవలం 4 మెంబర్స్ ఉంటారు. ఇది ఒకటి అప్డేట్ చేసుకుంటే మీకు సరిపోతుంది. అంటే గవర్నర్ జనరల్ కౌన్సిల్లో 4 మెంబర్స్ ఉంటారు. హిస్ కౌన్సిల్ వుడ్ కన్సిస్ట్ ఆఫ్ 4 మెంబర్స్ ఓన్లీ అంటాడు. సో కాబట్టి ఆన్సర్ 1 and 2. 28 కంప్లీట్ అయింది. నెక్స్ట్ 30th. సో అగైన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. సో విక్టోరియా ప్రొక్లమేషన్ సంబంధించిన చట్టం ఇది. 1858లో ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ ద కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ అబాలిష్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. 29 చాలా చాలా ఇంపార్టెంట్, వదిలిపెట్టద్దు. దిస్ యాక్ట్ క్రియేటెడ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ 15 మెంబర్స్. ఎస్, ఈ చట్ట ప్రకారంగా తయారు చేశారు. మూడోది, ద సెక్రటరీ ఆఫ్ స్టేట్ వాస్ టు సిట్ ఇన్ ద పార్లమెంట్. ఎస్, బ్రిటిష్ పార్లమెంట్లో కూర్చుంటారు. ది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ది కంపెనీ వర్ ట్రాన్స్ఫర్ టు ద క్రౌన్. ఎస్, ఆబ్వియస్లీ. సో కాబట్టి ఈ అంటే 1858 చట్ట ప్రకారంగా ఈ 4 అంశాలు కూడా కరెక్టే. సో కాబట్టి ఆన్సర్ 1, 2, 3, 4 ఆల్ ఆర్ కరెక్ట్. సో అప్డేట్ చేసుకోండి సరిపోతుంది, మేబీ చదవకపోతే. నెక్స్ట్ 30th క్వశ్చన్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్స్ ఆర్ ది సేలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? బట్ స్టూడెంట్స్, సేలెంట్ ఫీచర్స్ అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్, మీకు సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేశాడు కాబట్టి ఆ సేలెంట్ ఫీచర్స్ ఏంటి అని గుర్తుపట్టమంటాడు. మనం పెద్ద అవసరం లేదు అనుకోవద్దు, డెఫినెట్గా చదవాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో సేలెంట్ ఫీచర్స్ అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్. అయితే ఇందులో చూడండి, సో ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్ మనకి ఇది కనిపిస్తుంది, ఒకటి రైటే. సెక్యులర్ స్టేట్ అనే పదం కూడా మనకు కనిపిస్తుంది. ఎస్ ఆర్ నో? ఎస్. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ కనిపిస్తుంది. డ్యూయల్ సిటిజన్షిప్ మనకు ఉండదు, అమెరికా వాళ్ళకి కనిపిస్తుంది. సో యూఎస్ఏలో డ్యూయల్ సిటిజన్షిప్ అనే టాపిక్ మనకు కనిపిస్తుంది. సో కాబట్టి 4 ఉండదు. సో 4 లేదు కాబట్టి ఇది కొట్టేయచ్చు, మీరు ఇది కొట్టేయచ్చు. సో కాబట్టి ఆన్సర్ 1, 2, 3, 4. ఇంకా 5వ స్టేట్మెంట్ కూడా చదవాల్సిన అవసరం లేదు. అలాగే 5th స్టేట్మెంట్ చూస్తే ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అన్నాం. లేదు, మనం భారతదేశంలో పార్లమెంటరీ ఫామ్ ఉందని మనకు తెలుసు. సో కాబట్టి పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ చూసుకుంటే మనకు సరిపోతుంది. సో ఆన్సర్ 1, 2, 3. నెక్స్ట్ 31 క్వశ్చన్ అండి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమిషన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద స్టేట్స్ రీఆర్గనైజేషన్? ఎస్కేదార్ కమిటీ, జేవీపీ కమిటీ, ఫజల్ అలీ కమిటీ, ఈ మూడు కూడా
స్టేట్ రిఆర్గనైజేషన్ సంబంధించిందే, మీరు ఆల్రెడీ చదువుకుంటారు. కే సంతానం కమిటీ అనేది సిబిసి కమిటీ మరియు సిబిఐకి సంబంధించినటువంటి కమిటీస్ ఇవి. సిబిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అండ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి కమిషన్స్ అనమాట. నెక్స్ట్ 32 క్వశ్చన్ చూడండి. ఇది చాలా 3 కేసెస్ ఇక్కడ కనిపిస్తాయి మీకు, మేబీ ఇక్కడ టైం తీసుకొని ఉంటారు. అండర్ బెరూబారి యూనియన్ కేస్ ద సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎస్ ఆర్ నో, ఇది మీకు తెలుసు, ఎస్ అని కూడా చదివేసి ఉంటారు. సో కాబట్టి ఆ స్టేట్మెంట్ మనం మర్చిపోకుండా గుర్తుపట్టండి. అండర్ బెరూబారి యూనియన్ కేసులో మనకి ప్రియాంబుల్ అనేది భారత రాజ్యాంగంలో భాగం కాదు అని మెన్షన్ చేసి ఉంటాడు. సో ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఏ పార్ట్, చాలా ఇంపార్టెంట్ కేసు ఇది ఒక క్వశ్చన్ ప్రత్యేకంగా. నెక్స్ట్ అండర్ కేశవంత్ భారతి కేస్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హెల్డ్ దట్ ప్రియాంబుల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆబ్వియస్గా ఇది కూడా మీరు చదివేసి ఉంటారు. 32వ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదవండి, 3 కేసెస్ కనిపిస్తాయి. సో ఆన్సర్ 2 రైట్. నెక్స్ట్ అండర్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు చెప్తుంది ప్రియాంబుల్ అనేది భారత రాజ్యాంగంలో ఇంటిగ్రల్ పార్ట్గా చెప్పబడిందని. సో 3 స్టేట్మెంట్స్ రైటే. సో ఆన్సర్ 1, 2, 3. నెక్స్ట్ 32 క్వశ్చన్ కంప్లీట్ చేసాం. 33. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. జేవీపీ కమిటీ ఫార్మలీ రిజెక్టెడ్ ద లాంగ్వేజెస్ యాజ్ ద బేసిస్ ఆఫ్ ది రిఆర్గనైజేషన్ ఆఫ్ ది స్టేట్స్. సో జేవీపీ కమిటీ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ పట్టాభి సీతారామయ్య కమిటీ అంట. ఎస్ స్టేట్మెంట్ 1 రైట్. సో 33 క్వశ్చన్ మనకి నెక్స్ట్ ఎస్కే ధార్ కమిటీ రికమెండెడ్ ద రిఆర్గనైజేషన్ ఆఫ్ ది స్టేట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లింగ్విస్టిక్ ఫ్యాక్టర్. రాంగ్ అండి. సో అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్, అడ్మినిస్ట్రేటివ్ బేసిస్ మీద తీసుకోమంటారు. అడ్మినిస్ట్రేటివ్ అనే పదం యూజ్ చేస్తారు ఆయన. ఎస్కే ధార్ కమిటీ లింగ్విస్టిక్ బేసిస్ అనేది వాడరు, కాబట్టి ఆన్సర్ ఓన్లీ 1. నెక్స్ట్ 35 ఆర్టికల్ ఏ, ఇది చాలా ఇంపార్టెంటే. రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన ఆర్టికల్స్ 2. ఒకటి ఆర్టికల్ 370, ఒకటి ఆర్టికల్ 35A. ఆర్టికల్ 370 మరియు ఆర్టికల్ 35A. సో 35A మరియు 370. సో 35A 370. సో ఈ 2 ఆర్టికల్స్ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినవే. సో కాబట్టి 35A ఆర్టికల్ అని దేనికి సంబంధించిన అడిగితే మీరు రాయాల్సిన ఉంటే ఆన్సర్ జమ్మూ అండ్ కాశ్మీర్. రైట్. నెక్స్ట్ అండి 35 క్వశ్చన్ చూద్దాం. సో ఒక నిమిషం అండి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ డీల్స్ ఫ్రీడమ్ యాజ్ ఎ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్. ఫ్రీడమ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలీజన్. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. అంటే భారతదేశంలో మతానికి సంబంధించినటువంటి ఏ మతమైనా తీసుకోవచ్చు, దానికి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, అది మన ప్రాథమిక హక్కు అని చెప్పినటువంటి ఆర్టికల్ మనకి. సో యాజ్ యు నో వెరీ వెల్, సో మనకి 20 ఆర్టికల్ 21, 26, 27 ఇవి కనిపిస్తాయి. సో మై డియర్ స్టూడెంట్స్, ఒకసారి ఆలోచించండి. ఈ 35 క్వశ్చన్ ఎందుకు ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ అంటే, భారతదేశంలో మతానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన అంశం సెక్యులర్ స్టేట్గా మనం చెప్తూ ఉంటాం. సెక్యులర్ అనే పదము ప్రియాంబుల్లో కనిపిస్తుంది. అలాగే దానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన ప్రొవిజన్స్ అన్నీ కూడా మనకి ఫండమెంటల్ రైట్స్లో రిలీజియన్ సంబంధించి ఆర్టికల్ 25 టు మనం చూడండి 24 తర్వాత 25, 26, 27 అండ్ 28గా కనిపిస్తాయి. అలాగే 29, 30 మైనారిటీస్ గురించి కనిపిస్తాయి. సో కాబట్టి 27 ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ యాజ్ ద పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలీజన్ అంటాడు. అంటే మనం నచ్చిన మతాన్ని తీసుకోవచ్చు, దానికి ఎటువంటి ట్యాక్స్లు పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేది ఈ ఆర్టికల్ 27 అనమాట. నెక్స్ట్ 36 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రొవిజన్ డీల్స్ విత్ రిట్ జ్యూడిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్టు. సో ఆబ్వియస్లీ ఆర్టికల్ 32 ప్రకారంగా 5 రిట్స్ ఉంటాయని మనకు తెలుసు. సో ఈ 5 రిట్స్ని హెబియస్ కార్పస్, మ్యాండమస్, కోవారంటో, సెర్షరీ ప్రొహిబిషన్, ఈ 5 టైప్ ఆఫ్ రిట్స్ గురించి డెఫినెట్గా అడుగుతాడు ఎగ్జామ్ హాల్లో, చదవండి, మర్చిపోవద్దు. నెక్స్ట్ 37 క్వశ్చన్ చూడండి. రైట్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటున్నాము. కరెక్ట్ అనేది గుర్తుపెట్టండి. అండర్ రిట్ జ్యూడిక్షన్ 5 టైప్స్ ఆఫ్ రిట్స్ ఇష్యూడ్ బై ద సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్. అసలు సబార్డినేట్ కోర్ట్స్ అనే వాళ్ళకి రిట్స్ని ఇష్యూ చేసే అధికారం లేదు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. దెన్ ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ చూడండి.
ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్ట్ చాలా 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 ఇంపార్టెంట్ సార్, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టండి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్ట్ అండర్ ఆర్టికల్ 226 ఈజ్ వైడర్ దాన్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 32. అంటే హైకోర్టుకు ఉన్నటువంటి రిట్ పరిధి చాలా ఎక్కువగా ఉంటుంది సుప్రీంకోర్టుతో పోల్చినట్లయితే అంటాడు. అది కరెక్టే. సో రిట్ పరిధి సుప్రీంకోర్టు కేవలం ప్రాథమిక హక్కుల కోసం మాత్రమే యూజ్ చేస్తే, హైకోర్టు ప్రాథమిక హక్కులతో పాటు అదర్ అంశాల కోసం కూడా యూజ్ చేస్తుంది కాబట్టి అది మోర్ వైడర్ అంటాడు. సో కాబట్టి కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి మనకి బి స్టేట్మెంట్ రైట్ అనమాట. సో 37th క్వశ్చన్కి ఆన్సర్ 2 అండి. నెక్స్ట్ 38 అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెథడ్ ఆఫ్ ఎక్వేషన్ ఆఫ్ సిటిజన్షిప్. ఇక్కడ చూడండి, నాట్ ఏ మెథడ్ అంటున్నాడు కాబట్టి బై బర్త్ ఈజ్ ఏ మెథడ్, బై డిసెంట్ ఈజ్ ఏ మెథడ్, బై న్యాచురలైజేషన్ ఈజ్ ఆల్సో మెథడ్, అండ్ డిప్రైవేషన్ ఈజ్ నాట్ ఏ మెథడ్. మీరు చూసినట్లయితే సిటిజన్షిప్ యాక్ట్ 1955 అని ఒకటి ఉంటుంది. సో దీంట్లో 5 methods ఆఫ్ ఎక్వైరింగ్ సిటిజన్షిప్ అండ్ 3 methods ఆఫ్ లూజింగ్ సిటిజన్షిప్ అని కనిపిస్తుంది. ఈ 5 methods ఆఫ్ ఎక్వైరింగ్ సిటిజన్షిప్లో బై బర్త్, బై డిసెంట్, బై న్యాచురలైజేషన్, బై రిజిస్ట్రేషన్ అండ్ బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఫారెన్ టెరిటరీ అని ఉంటుంది. ఈ 5 పద్ధతుల ద్వారా భారత పౌరసత్వం పొందొచ్చు అని మెన్షన్ చేశారు. అదే లూజ్ అయ్యేదైతే మాత్రం బై టెర్మినేషన్, బై రెనౌన్సియేషన్, బై డిప్రైవేషన్ అనే పదాలు యూజ్ చేస్తారనమాట. సో కాబట్టి ఈ చట్టం చాలా ఇంపార్టెంట్, మర్చిపెట్టద్దు. నెక్స్ట్ అండి 39వ క్వశ్చన్ జాగ్రత్తగా గమనిస్తే, అగైన్ సిటిజన్స్కి ఉండేటువంటి అతి ముఖ్యమైన చట్టాల గురించి మాట్లాడతాడు. ఆల్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ అవైలబుల్ టు ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఎస్, ఆబ్వియస్గా అన్ని ప్రాథమిక హక్కులు సిటిజన్స్కి ఉంటాయండి. అందుకనే కదా భారతదేశంలో ఉన్నటువంటి పౌరసత్వం అంత గొప్పగా కనిపిస్తుంది. సో ఫస్ట్ రైట్ అండి. నెక్స్ట్, అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఓన్లీ సిటిజన్స్ కెన్ బికమ్ ది మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్. ఎస్ మై డియర్ స్టూడెంట్స్, ఫారినర్స్కి ఎటువంటి అవకాశం ఇవ్వము మనం. సో ముఖ్యంగా సిటిజన్స్కి ఫారినర్స్కి ఉన్నటువంటి అతి ముఖ్యమైన భేదాల్లో ఫండమెంటల్ రైట్స్ తీసుకున్నట్లయితే, సో 15, 16, 19, 29, 30. మళ్ళీ చెప్తానండి. సో 15, 1 సెకండ్, జస్ట్ ఇదంతా తీసేద్దాం. సో 15, 16, 19, 29, 30 ఈ 3 ఆర్టికల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఓన్లీ సిటిజన్స్కి ఉండేవి మరియు ఫారినర్స్కి దొరకని సందర్భాలు గమనించినట్లయితే ఈ 5 ఆర్టికల్స్ చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటాయన్నమాట. సో కాబట్టి 29ది మనము 2 రైట్. ఏ నాన్ సిటిజన్స్ విత్ స్పెషల్ నాలెడ్జ్ లా కెన్ బికమ్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటాడు. నో, నాన్ సిటిజన్స్ ఎవరికి కూడా అవకాశం ఇవ్వం. ఆన్సర్ ఓన్లీ 1 and 2. ఏం లేదండి, కొన్ని ముఖ్యమైన పోస్టులు ఉంటాయి. దాంట్లో అతి ముఖ్యమైనది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రెండవది వైస్ ప్రెసిడెంట్, నెక్స్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్, అటార్నీ జనరల్ అండ్ గవర్నర్స్ ఆఫ్ ది స్టేట్ అండ్ అడ్వకేట్ జనరల్. ఈ పోస్టులు ఎవరికి కూడా నాన్ సిటిజన్స్కి ఇవ్వరు అనమాట. సో ఆన్సర్ ఓన్లీ 1 and 2. 40 క్వశ్చన్ చూడండి, చాలా సింపుల్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ డీల్స్ విత్ 6 ఫ్రీడమ్స్. సో ఆర్టికల్ 19(1)(a)లో మనకి 6 ఫ్రీడమ్స్ ఉంటాయి. ఆర్టికల్ 19లో 6 ఫ్రీడమ్స్, 19(1)(a), 19(1)(b), 19(1)(c), 19(1)(d), 19(1)(e), సో 19(1)(f) అని ఉంటాయి. అంటే 1, 2, 3, 4, 5, 6, 19(1)(g), దీంతో 7. అయితే 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ద్వారా ఈ రైట్ టు ప్రాపర్టీ అనేటువంటి ఈ ఆర్టికల్ 19(1)(g)ని తీసేసి ఆర్టికల్ 300(a)లో ఒక లీగల్ రైట్గా ప్రవేశపెట్టడం జరిగింది. సో కాబట్టి ప్రస్తుతం భారత రాజ్యాంగము భారతీయులకు ప్రొవైడ్ చేసినటువంటి 6 ఫ్రీడమ్స్ మనకి ఆర్టికల్ 19లో కనిపిస్తాయి. 19(1)లో కేవలం 6 ఫ్రీడమ్స్ ఉంటాయన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ప్రతిదీ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతాడు, అవి ఏంటో ఒకసారి రాసి పెట్టుకోండి. సో ఆన్సర్ వచ్చేసి 19.
నెక్స్ట్ 41. So which of the following judgment of Supreme Court upheld that Parliament does not have the power to amend the Constitution including fundamental rights అంటాడు. సో కాబట్టి గోలక్నాథ్ కేసులో 1967లో ఈ జడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అది చాలా చాలా సిగ్నిఫికెంట్ జడ్జ్మెంట్. అంటే రాజ్యాంగాన్ని సవరణ చేసే అధికారం పార్లమెంట్కి లేదు అని చెప్పేసి ఈ కేసులో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో 41 క్వశ్చన్ అదండి. నెక్స్ట్ 42. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ది నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. సో నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అని అంటాడు. దీనికి కూడా మీకు ఆన్సర్స్. సో ద ఓన్లీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా విల్ బీ కవర్డ్ అండర్ ది నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అంటాడు. ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ కాదండి, ఇది కాదు యాక్చువల్గా. స్టేట్మెంట్ 1 రాంగ్. సెకండ్, ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ యూజువల్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు రిజిస్టర్డ్ ఇన్ ఎన్పిఆర్ అండర్ ది సిటిజన్షిప్ యాక్ట్ 1955. స్టేట్మెంట్ 2 రెడీ అడిగాడు. సో కాబట్టి మనకి బి అనేది ఆన్సర్ ఉంటుంది. ఎన్పిఆర్ డేటా హ్యాస్ బిన్ కలెక్టెడ్ విత్ ఎవ్రీ సెన్సస్ సిన్స్ ఇండిపెండెన్స్ అంటే నో. ఓన్లీ 2 ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఎన్పిఆర్ గురించి కొంచెం డీటెయిల్గా చదవండి, మీకు తెలుస్తుంది. సో ఆన్సర్ ఓన్లీ 2. నెక్స్ట్ 43 అండి. అగైన్ పిట్స్ ఇండియా యాక్ట్ గురించి మెన్షన్ చేశాడు. సేమ్ ఆల్రెడీ నేను చెప్పాను పిట్స్ ఇండియా యాక్ట్ గురించి. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటాము. సో ఇట్ ఎస్టాబ్లిష్డ్ ఏ సిస్టమ్ ఆఫ్ డబుల్ గవర్నమెంట్ అన్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో ఉన్నటువంటి లోపాలను కవర్ చేసుకుంటూ పిట్స్ ఇండియా యాక్ట్ చేయబడింది. సో డెఫినెట్గా చూడండి, చాలా మంచి క్వశ్చన్ ఇది. నెక్స్ట్, సో ద బ్రిటిష్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ద సుప్రీం కంట్రోల్ ఓవర్ ద కంపెనీస్ అఫైర్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ ఇండియా. ఎస్, 2 ఈజ్ ఆల్సో రైట్. సో ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2. నెక్స్ట్ 44. అండర్ అవర్ కాన్స్టిట్యూషన్ రైట్ టు ప్రాపర్టీ ఈజ్ ఏ మియర్ లీగల్ రైట్. ఈ రైట్ టు ప్రాపర్టీ నేను చెప్పాను కదండి. 44 అమెండ్మెంట్ యాక్ట్ 1978లో జనతా ప్రభుత్వము దీన్ని ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి, సో పార్ట్ 12లో 300A అనే ఆర్టికల్లో ఒక లీగల్ రైట్గా ప్రవేశపెట్టారు. అంటే దీన్ని ప్రభుత్వం కనుక భారత ప్రజల యొక్క ఆస్తులను తీసుకున్నట్లయితే కాంపన్సేషన్ పే చేయాలి, దాన్ని ఒక లీగల్ రైట్గా ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ 45. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అడాప్టెడ్ బై ఇండియా. చాలా చాలా ఇంపార్టెంట్. సో 45 పార్లమెంటరీ ఫీచర్స్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఫస్ట్ వచ్చేసి ది సిస్టమ్ ఈస్ బేస్డ్ ఆన్ ది డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ది లెజిస్లేచర్. యాజ్ యు నో వెరీ వెల్, ది సిస్టమ్ ఈస్ బేస్డ్ ఆన్, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్స్ గుర్తుపెట్టుకున్నాడండి, కొంచెం చూడండి. ది సిస్టమ్ ఈస్ బేస్డ్ ఆన్ ది డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్గన్స్ అంటున్నాడు. యాక్చువల్గా సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనే కాన్సెప్ట్ ఉన్నప్పటికీ కూడా ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎగ్జిక్యూటివ్స్ ఆర్ సబార్డినేట్ టు లెజిస్లేచర్. అంటే లెజిస్లేచర్ మరియు ఎగ్జిక్యూటివ్స్ ఇద్దరి యొక్క పవర్స్ ఫ్యూజ్ అవుతుంటాయి. సో కాబట్టి ఇక్కడ సెపరేషన్ అనే కాన్సెప్ట్ కాదు, బేసికల్గా ఇంటర్ లింకేజ్ ఆఫ్ రిలేషన్స్ కనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అండి. నెక్స్ట్, దేర్ ఇస్ ఎ ప్రెజెన్స్ ఆఫ్ నామినల్ హెడ్ అండ్ రియల్ ఎగ్జిక్యూటివ్. ఎస్, ఇది రైట్. కాబట్టి 2 ఎక్కడైతే ఉందో అక్కడ చూడండి ఫస్ట్. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. అంత మనిషి తెలుగు మీడియం పక్కన పెట్టేద్దాం, దీంట్లో అటు విడగొట్టేస్తాను, పొన్నిలా మనకు అనిపిస్తుంది. సో 2 స్టేట్మెంట్ రైట్ కాబట్టి ఫస్ట్ ఇది క్యాన్సిల్ చేసేయచ్చు మనం. సో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ ద సెంట్రల్ యాజ్ వెల్ యాజ్ ఎట్ ద స్టేట్ ఇన్ ఇండియా. ఎస్, ఆబ్వియస్లీ. సో 3 స్టేట్మెంట్ రైట్ కాబట్టి ఆన్సర్ 2 and 3. సో ఫస్ట్ ఇది స్టేట్మెంట్ రాంగ్ అండి. నెక్స్ట్ 46. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద సెక్యులర్ మెన్షన్. ద టర్మ్ సెక్యులర్ మెన్షన్ ద ప్రియాంబుల్. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రియాంబుల్ గురించి ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. ఇట్ వాజ్ యాడెడ్ బై 44 అమెండ్మెంట్ యాక్ట్ అంటున్నాడు. సో మీకు అందరికీ తెలుసు అది 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976. సో ఇందిరాగాంధీ ప్రభుత్వము స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్ ఆధారంగా ఈ వర్డ్ సెక్యులర్ యాడ్ చేయడం జరిగింది. సో సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ అనే 3 పదాలను యాడ్ చేయడం జరిగింది. సో 46 మనకి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సో 1 రాంగ్ కాబట్టి మనం 100% ఈ 2 తీసేయచ్చు. ఇంకా మిగిలింది 2, 3 చెక్ చేయాలి. It implies that all religions in our country have the same status and support from the state. So 2 right. So 2 pakka right. The Indian Constitution embodies the positive concept of secularism. So answer 2 and 3. 46 to 2 and 8. Next, which of the following statement is correct regarding the preamble?
సో బెరూబారి సేమ్ ప్రియాంబల్ గురించి మళ్ళీ ఇంకో క్వశ్చన్. సో బెరూబారి కేసు సుప్రీం కోర్ట్ రూల్ దట్ ప్రియాంబల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. 1 ఈజ్ రైట్, 1 రైట్ కాబట్టి మనం తీసేయచ్చు. పార్లమెంట్ కెన్ అమెండ్ ద ప్రియాంబల్, 2 ఈజ్ ఆల్సో రైట్. సో కాబట్టి తీసేయచ్చు. నెక్స్ట్, ఇట్ ఈస్ జస్టిసబుల్ and it is the provisions are enforceable in the court of law. So wrong. So preamble is non justiciable అని మనం చదివాము. సో కాబట్టి 3 wrong. So answer only 1 and 2. Next, which of the following statement is correct regarding the parliament power to reorganize the states? Of course అండి ఆర్టికల్ 2 and 3 లో మనకి కనిపిస్తాయి. సో 48 జాగ్రత్తగా గమనించినట్లయితే పార్లమెంట్ కెన్ ఇంక్రీజ్ ద ఏరియా ఆఫ్ ఎనీ స్టేట్ బట్ కెనాట్ డిమినిష్ ఏరియా ఆఫ్ ది స్టేట్. నో. సో రాంగ్ అండి, తగ్గించవచ్చు. సో కాబట్టి నెంబర్ 1 తీసేస్తే మనకి 2 స్టేట్మెంట్స్ పోతాయి, ఇంకా మిగిలింది 2. పార్లమెంట్ కెన్ ఆల్టర్ ద బౌండరీస్ ఆఫ్ స్టేట్స్ బై ఎనీ స్టేట్. ఎస్, 2 ఈజ్ రైట్. అండ్ పార్లమెంట్ కెన్ ఫార్మ్ ఏ న్యూ స్టేట్ బై సెపరేషన్ ఆఫ్ టెరిటరీ ఫ్రమ్ ఎనీ స్టేట్. ఎస్, ఆన్సర్ 2 and 3. సో ఆన్సర్ 2 and 3 రెండు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం దీన్ని 48వ క్వశ్చన్ని మనము ఆన్సర్ 2 and 3ని మనం గుర్తుపట్టాల్సి ఉంటుందండి. నెక్స్ట్ 49 తీసుకుందాం. 49 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ది 100 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటున్నాం. అంటే 99 అమెండ్మెంట్ యాక్ట్, సో 100, 101, 102 ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ గ్రూప్ 2కి. దానికి సంబంధించిన బిల్స్ కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో మై డియర్ స్టూడెంట్స్, 49 యొక్క ముఖ్య ఉద్దేశము 100 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ దేనికి సంబంధించి అడుగుతాడు. సో గుర్తుపట్టండి. సో 99 వచ్చేసి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ గురించి, 100 వచ్చేసి ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్కి సంబంధించింది. సో ఇక్కడ చూద్దామండి. దిస్ యాక్ట్ అమెండెడ్ ద ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ టు ఎక్స్చేంజ్ ద disputed territories occupied by the India and Bangladesh in the land boundary agreement. This amendment modified the provisions related to the territories of the 4 states. So answer both 1 and 2 answers andi. And 50th question, Fazal Ali Commission. Fazal Ali Commission, which of the following statement regarding the Fazal Ali Commission? SRC Commission, first SRC Commission kuda pilustamu Fazal Ali Commission. సో ఎస్కే దార్ కమిటీ, జేవీపీ కమిటీ, కైలాష్నాథ్ వాంచు కమిటీ తర్వాత మనకి ఫజల్ అలీ కనిపిస్తుంది. సో కైలాష్నాథ్ వాంచు కమిటీ ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఏర్పాటు కోసం ఏర్పాటు చేసింది. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దామండి. ఇట్ యాక్సెప్టెడ్ లాంగ్వేజ్ యాజ్ ద బేసిస్ ఆఫ్ రిఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్ అండ్ ప్రపోజ్ ద థియరీ ఆఫ్ 1 లాంగ్వేజ్ 1 స్టేట్. సో 50th క్వశ్చన్ మనము చూడాలి, అది ఎలాగా అనేది మీరు చూడండి. సో ఫజల్ అలీ కమిషన్ సంబంధించింది బి. సో యాక్చువల్గా 1 లాంగ్వేజ్ 1 స్టేట్ అనేది అతను ప్రపోజ్ చేయడు. హీఈస్ ఆల్సో రిజెక్టెడ్ 1 లాంగ్వేజ్ 1 స్టేట్ ఫార్ములా, బట్ హీ బ్రాడ్లీ యాక్సెప్టెడ్ లాంగ్వేజ్ యాజ్ అ క్రైటీరియా ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ది స్టేట్ రిఆర్గనైజేషన్. అండ్ నేను ఉపయోగించే పదాలు ఎగ్జాక్ట్గా అది ఎగ్జామినేషన్లో మాకు ఉపయోగపడతాయండి. నెక్స్ట్ 2వ క్వశ్చన్, ఇట్ ఐడెంటిఫైడ్ లింగ్విస్టిక్ అండ్ కల్చరల్ హోమోజెనిటీ యాజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ దట్ కెన్ బి కన్సిడర్. సో ఎస్ మై డియర్ స్టూడెంట్స్, ఈ స్టేట్మెంట్ రైట్. సో ఆన్సర్ ఓన్లీ 2. దీంతో మనకి 50 క్వశ్చన్స్ కంప్లీట్ చేశాను ఈ వీడియోలో. మరొక 50 క్వశ్చన్స్ అండ్ 1 more 50 క్వశ్చన్స్, టోటల్గా మనకి 150 క్వశ్చన్స్ 3 సబ్ టాపిక్స్ చేస్తాను. బికాజ్ ఒకేసారి 150 క్వశ్చన్స్ మనం విని అర్థం చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈరోజు మనము ఈ 50 క్వశ్చన్స్ పోస్ట్ చేస్తాను, ఒకసారి కరెక్షన్ చేసుకోండి.